కొద్దిసేపటి క్రితమే రవితేజ గారి వద్దకు చేరుకున్న నాగబాబు గారు. అయితే మరి ఇక రవితేజ గారికి సర్జరీ జరిగింది అంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయం తెలియగానే నాగబాబు గారు మాత్రం ఎంతో యాక్టివ్గా ఉండే రవితేజ గారికి ఏం జరిగింది అంటూ తను ఎంతో హుటాహుటిగా రవితేజ గారి వద్దకు చేరుకున్నారు. కానీ రవితేజ గారికి ఎలాంటి సర్జరీ జరగలేదు, తను బాగానే ఉన్నారు. అయితే తను యశోద హాస్పిటల్కు వెళ్ళారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తను యశోద హాస్పిటల్కు వెళ్ళి అక్కడ తను కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూ 2 రోజులు ఉండి తను ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాని తనకి ఎలాంటి సర్జరీ జరగలేదా అంటూ యశోద హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే మరి ఇక రవితేజ గారిని చూడడానికి వచ్చిన నాగబాబు గారు అయితే మరి ఇక హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఇక రవితేజ గారి అభిమానులు మాత్రం ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక రవితేజ గారికి ఏం ప్రాబ్లం లేదు, తను జస్ట్ 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్స్ ఆ విషయం తెలిసిన తన అభిమానులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏదేమైనా తను త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్కు రావాలని కోరుకుంటున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు. ఇక తనను పరామర్శించడానికి వస్తున్న తన శ్రేయోభిలాషులు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.